బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విదేశాల నుంచి దొడ్డిదారిన బంగారం తరలించేందుకు ప్రయత్నించి కస్టమ్స్ సోదాల్లో దొరికిపోయింది ఓ జంట. జదా నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ జంటను శంషాబాద్ విమానాశ్రయంలో అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం 1 కిలో 109 గ్రాముల బంగారం బయటపడింది. అతి తెలివిగా అరికాళ్ల కింద బంగారం బిస్కెట్లు పెట్టుకుని ప్లాస్టర్తో కట్టేశాడు. కానీ కస్టమ్స్ సోదాలు అడ్డంగా బుక్ అయిపోయాడు. దొరికిన బంగారాన్ని సీజ్ చేశారు అధికారులు. విజువల్స్ లో చూడొచ్చు. అరికాళ్లకి బంగారు బిస్కెట్ పెట్టుకుని దానికి ప్లాస్టర్ చుట్టి దాని మీద షూస్ వేసుకుని తెలివితేటలు ప్రదర్శించాడు ఒకతను. జదా నుంచి ఈ బంగారాన్ని అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నించి కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో. కిలోకి పైగా బంగారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లని అడిగి తెలుసుకుందాం. రమేష్, ఇంత పెద్ద మొత్తంలో బంగారం దొరకడంపై అధికారులు ఏమంటున్నారు? కస్టమ్స్ సోదాలు చేస్తేనే దొరికేదా, లేదంటే మన దగ్గర ట్రాకింగ్ సిస్టమ్ ఏం లేదా, స్కానింగ్ లో దొరకదా? గోల్డ్ స్మగ్లర్స్ కొత్త పద్ధతిలో హైదరాబాద్ కు స్మగ్లింగ్ గోల్డ్ ని స్మగ్లింగ్ చేస్తున్నారు. అయితే హైదరాబాద్ కు వస్తున్న స్మగ్లర్స్ ఏదైతే కొంతమంది ప్రయాణికుల పైన అక్కడ నుంచి అంటే జెడ్డా నుంచి కావచ్చు, సౌదీ నుంచి వస్తున్న ప్రయాణికుల ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూట్ ప్రకారం అధికారులు వాళ్ళపైన ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నారు. అయితే నిఘాలో భాగంగా ఇక్కడికి ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత బాడీ స్కానర్ ద్వారా పూర్తిగా స్కాన్ చేసినప్పుడు కూడా కొన్ని సమయాల్లో ఆ బంగారం బాడీ స్కానర్స్ కావచ్చు, మిగతా స్కానర్స్ దొరకకుండా ఏర్పాటు చేస్తుంటారు. అయితే కొంతమంది పూర్తి తెలివిగా అది ఎవరికి కస్టమ్స్ కావచ్చు, అటు డిఆర్ఐ కావచ్చు, ఎవరికి దొరకకుండా చాలా పద్ధతుల్లో బంగారం తీసుకుంటే, కొంతమంది ఇప్పుడు చూసినట్లు అయితే షూలో కాస్ట్ లోపల ప్రత్యేకంగా ఏర్పడిన సేఫ్ చేసుకొని ఇటు బయటికి బంగారం తీసుకున్న సమయంలో అతని నడకలో వస్తున్న మార్పును చూసి అధికారులు పట్టుకెత్తి వెంటనే అతని బాడీ మొత్తం స్కాన్ చేయగా అతని కాళ్ళలో బంగారం గుర్తించడం జరిగింది. అయితే ఇద్దరు ప్రయాణికులు మొత్తంగా బంగారం బిస్కెట్ ని కిలోన్నర బంగారం బిస్కెట్ ని ఇటు వీళ్ళు తీసుకొని వస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకోవడం జరిగింది. అయితే పూర్తిగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన సౌదీ నుంచి వస్తున్న ప్రయాణికులు కావచ్చు, బెంగాయి నుంచి అటు బ్యాంకాక్, సింగపూర్ చూస్తున్న ప్రయాణికులు ప్రధానంగా వీళ్ళపైన కస్టమ్స్ అటు డిఆర్ అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి పెట్టి వాళ్ళు వస్తున్న ప్యాకేజ్ ని కావచ్చు, వాళ్ళని పూర్తిగా బాడీ స్కాన్ చేస్తే వాళ్ళలో అనుమానిత వస్తువులు ఉన్నప్పుడు పూర్తిగా వాటిని చెక్ చేసినప్పుడు ఇలాంటి బంగారం దొరుకుతుంది. అయితే ఈ బంగారం హైదరాబాద్ తీసుకురావడం చాలా తేలిక స్మగ్లర్స్ భావించి విశేషంగా హైదరాబాద్ కు స్మగ్లింగ్ చేస్తున్నారు. అయితే దీనిపైన ఎప్పటికప్పుడు నిఘా పెట్టాము, ఎప్పటికప్పుడు వాళ్ళని పట్టుకునే. రమేష్, ఎందుకు ఈ అభిప్రాయం ఉంది హైదరాబాద్ కి తీసుకురావడం సులభం, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ని దాటేయడం సులభం అనే అభిప్రాయం ఎందుకు ఉంది ప్రయాణికుల్లో కావచ్చు, స్మగ్లర్లలో కావచ్చు? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు తీసుకురావడం ప్రధానమైన కారణం అంటే హైదరాబాద్ నుంచి మెయిన్ గా సౌదీతో పాటు బ్యాంకాక్, సింగపూర్ లాంటి ఫ్లైట్స్ డైరెక్ట్ హైదరాబాద్ కు ఉన్నాయి. అయితే హైదరాబాద్ లో దిగిన తర్వాత డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ద్వారా డొమెస్టిక్ సర్వీసెస్ కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర పట్టణాలకు ఉన్నాయి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత డొమెస్టిక్ ఫ్లైట్ లో ఎక్కడానికి ఎయిర్పోర్ట్ బయటికి రాకుండా డొమెస్టిక్ ఫ్లైట్ లో ఎక్కేసి మిగతా పట్టణాలకు వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు డొమెస్టిక్ నుంచి వచ్చిన ప్రయాణికులు అయితే ఎక్కడ చెక్కింగ్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా తీసుకురావాల్సిన అభిప్రాయంతో స్మగ్లర్లు పెద్ద ఎత్తున బంగారాన్ని తీసుకొస్తున్నట్టు, ఇందులో ఈ విధంగా ఇంటెలిజెన్స్ ఇన్పుట్ తమకున్న నేపథ్యంలోనే ఇలా బంగారం స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళని తాము పట్టుకుంటుండగా అధికారులు చెప్తున్నారు. రమేష్, అయితే ఇప్పుడు స్కానింగ్ లో అరికాల్లో పెట్టుకుంటే స్కానింగ్ లో తెలియదా బంగారం? కేవలం తనిఖీ చేస్తే మాత్రమే దొరుకుతుందా? బాడీ స్కానర్స్ ఏదైతే అధికారుల దగ్గర డిఆర్ఐ కస్టమ్స్ దగ్గర ఏవైతే విదేశీ ప్రయాణికులు కంపల్సరీ బాడీ స్కానర్స్ ద్వారానే బయటికి అనుమతిస్తారు. బాడీ స్కాన్ మొత్తం చేసిన తర్వాతనే బయటికి అనుమతిస్తారు. అలా బాడీ స్కానర్స్ తో కనబడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఏదైతే కార్బన్ పేపర్స్, ఏదైతే పేపర్ అతివేయడానికి ఉపయోగించే కార్బన్ పేపర్స్ పెద్ద మొత్తంలో చుట్టి కానీ లోపల బంగారం పెట్టుకొని వస్తారు. కార్బన్ పేపర్స్ బాడీ స్కానర్స్ కూడా కనబడాయి. కేవలం పేపర్స్ కట్టడానికి మాట అలాంటి సమయంలో వాటిపైన కూడా అనుమానం వచ్చినప్పుడు పట్టుకుంటారు. అయితే బాడీ స్కాన్ పూర్తి చెక్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఏదైతే కార్బన్ పేపర్స్ పెద్ద మొత్తంలో పెట్టేసి స్కానర్స్ కూడా కనబడకపోతే అవకాశం ఉండే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఇటు బయటకు వస్తున్నారు. అయితే ఇలాంటి స్మగ్లర్స్ ఎప్పటికప్పుడు ఆట కట్టిస్తున్నాం అని చెప్పి అది డిఆర్ఐతో పాటు కస్టమ్స్ పెట్టాలంటున్నారు.